ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ చక్కని ఉదయకాలన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవం గల నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటూ నేటి వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. Beloved, I greet you all in the name of our Lord and Savior Jesus Christ, and I invite you to this morning's meditation. లూకాసు వార్త 14వ అధ్యాయంలో 25 నుంచి 33 వచనాలు మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తును వెంబడిస్తున్నటువంటి అనేక మంది జన సమూహంతో యేసు ప్రభు మాట్లాడుతూ, ఎవడైనను తన తల్లిని తండ్రిని తన ఇంటి వారిని ద్వేషించని ఎడల వాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించినటువంటి వాడు నాకు పాత్రుడు కాడు అని సెలవిస్తూ 28వ వచనంలో మనం చూసినట్లయితే ఆసక్తికరమైన మాటలు ఆయన పలుకుతాడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా, చూచుకొనని ఎడలా అతడు దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేక పోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టను గాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూసి ఎగతాళి చేయుదురు కదా. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చుచున్న వాని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదని కూర్చుండి మొదట ఆలోచింపడా అంటాడు. చూడండి, యేసు ప్రభు స్పష్టంగా కొన్ని మాటలు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఆయన ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యులతోనో లేకపోతే ప్రత్యేకపరచుకున్నటువంటి కొంతమందితో కాదు, కానీ ఆయన్ని వెంబడించినటువంటి మహాజన సమూహం అందరితో కూడా చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మీరు నన్ను వెంబడించాలి అంటే దానికి ఒక క్రయం ఉన్నది, దానికి ఒక వెల చెల్లించాలి. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ, దెర్ ఇస్ అ కాస్ట్ టు ఇట్. And the Lord is not addressing his disciples or his chosen ones, but he's addressing the huge crowds or the large crowds that had followed him. Everyone who follows Jesus Christ must understand a simple logic, and that is following Christ has got a cost to it. యేసుక్రీస్తుని వెంబడించడం ఒక వెలతో కూడినటువంటి క్రయము చెల్లించాల్సినటువంటి జీవితంగా మనం గుర్తించవలసిన వారంగా ఉంటున్నాం. సింప్లీ ఎక్సర్సైజింగ్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఇస్ నాట్ ఫాలోయింగ్ హిమ్. యేసుక్రీస్తునందు కేవలం విశ్వాసం ఉంది, నేను ఆయన నమ్ముతున్నాను, రక్షకుడుగా పొందుకొని ఉన్నానని చెప్పినంత మాత్రాన అది యేసుక్రీస్తుని వెంబడించడం కాదు. ఆయన శిష్యులుగా మనం పిలవడానికి ఏమాత్రము కూడా ఆస్కారం లేదన్నటువంటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి. యేసును వెంబడించాలని నిర్ణయించుకున్నటువంటి వారు నిత్యము తన శిలువను మోసుకుంటూ ఆయన్ని వెంబడించాలనే మాట చూస్తాం. అంతకన్నా ముందు ఆయన ఏమన్నాడు, ఎవడైనను నా నిమిత్తము తన తల్లినైనను తండ్రినైనను ఇంటి వారినైనను ద్వేషించకపోతే వాడు నాకు పాత్రుడు కాడన్నట్టు మాట మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాట అన్నాడని చూసినట్లయితే మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో 10వ వచనంలో ప్రభు అంత్యదినముల గురించి బోధిస్తూ ఆయన చెప్పినటువంటి మాటలో ఒక మాట ఏంటంటే, ఆ దినముల్లో అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకరినొకరు ద్వేషింతుడు అంటారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, ఇంటివారే ఒక దినాన విశ్వాసాన్ని బట్టి విశ్వాసం నుంచి వైదొలిగిపోయి పరిస్థితులను బట్టి దూరం అయిపోయి భయంకరమైన శ్రమలు ప్రపంచం మీదకి వచ్చినప్పుడు యేసు ప్రభుని వెంబడించకుండా ఉన్నటువంటి వారే జీవిస్తారనేటువంటి సమస్య వచ్చినప్పుడు వారు ప్రభును సైతం వదిలిపెట్టేసేటువంటి వారిగా, ఆయన్ని విసర్జించే వారిగా ఉంటారు. అయితే ఆ సమయంలో ఇంటిలో ఎవరైనా, ఆ కుటుంబంలో ఎవరైనా క్రీస్తును చావైనా రేవైనా నేను ఆయన్ని మాత్రమే వెంబడిస్తానని నిర్ణయించుకున్నటువంటి వారు ఉన్నట్లయితే మన కుటుంబీకులే మనకు విరోధులుగా తయారై మనల్ని ద్వేషించి మనల్ని అప్పగించేటువంటి వారుగా మారుతారు అనే మాట మనం చూస్తుంటున్నాం. Beloved, why do we need to follow Jesus Christ at the cost of renouncing our own family members is a question. The Lord answers in Matthew chapter 24 verse 10, where he says that many will fall away and betray one another and hate one another. When the great tribulation comes upon this earth, people within a family get divided. And those who are of lesser faith, or those who choose not to believe in Jesus Christ or follow him any longer because of the wrath of the rulers of this world, will easily start hating one another in the family, those who are of
better faith and betray those who continue to follow Jesus Christ. A time is going to come when the family itself is going to be divided against one another. రేపటి దినాన ఒక భయంకరమైన రోజు వస్తుంది. ఆ దినాన మనం నమ్ముకొని ప్రేమించినటువంటి మన కుటుంబీకులే మనకు వ్యతిరేకంగా తిరిగించి మనల్ని అప్పగించే వారుగా ఉంటారు. అయితే అయినప్పటికీ కూడా క్రీస్తుని నీవు వెంబడిస్తావా అనే ప్రశ్న ఈ దినాన వేస్తున్నాడు. ఏవైనా కానీ ఎటువంటి వెల చెల్లించాల్సిన పనైనా కానీ నేను ఆయనను వెంబడిస్తానని నిర్ణయం తీసుకుంటావా అని ప్రభు ప్రశ్నిస్తుంటున్నాడు. ఎందుకు ఈ మాట్లాడుతున్నాడంటే ఆయన కూడా నిన్ను నన్ను ప్రేమించి మళ్ళీ సంపాదించుకోవటానికి ఆయన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా శిలువ మీద దాన్ని ధారపోశాడు. ఆయన రక్తమును క్రయధనముగా చిందించి కార్చివేశాడు. కడవరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చాడు. ఆయన వెల చెల్లించి నిన్ను నన్ను సంపాదించుకున్నాడు. క్రీస్తును వెంబడించాలనేటువంటి వారందరూ కూడా వెల చెల్లించక తప్పదనేటువంటి మాట ఉదయకాలంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాం. చాలా మంది క్రైస్తవులు విశ్వాస జీవితంలో అటు ఇటు ఊగిసలాడుతుంటారు. ఇక్కడ ఒక మంచి మాట అన్నాడు, ఎవడైనానో ఒక గోపురం కట్టించాలన్నట్లయితే వాడు ముందుగా తగులుబడి కూర్చుండి అయ్యేటువంటి ఖర్చుల గురించి జమాలెక్కలు వేసుకుని అంచనా వేసుకోడా అంటాడు. మనం కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఇండ్ల నిర్మాణం చేసుకున్నప్పుడు వస్తువులు ఏదైనా కొనాలన్నా, వాహనం కొనాలన్నా, ఏది చేయాలన్నా దానికి ఒక బడ్జెట్ ఏర్పాటు చేసుకుంటాం, ఒక ఎస్టిమేట్ వేసుకుంటాం, ఒక అంచనా వేసుకుంటాం. అంచనాలు లేకుండా ఏది ఖర్చు పెట్టం కదండి. కాబట్టి క్రైస్తవ జీవితం కూడా విశ్వాస జీవితంలో క్రీస్తుని వెంబడించాలంటే ముందుగా కూర్చొని అంచనా వేసుకోవాలి. నేను ఆయన వెంబడించడానికి నాకు సత్తా ఉన్నదా, నాకు పట్టుదల ఉన్నదా, పరిస్థితులు వస్తే నేను తట్టుకొనగలనా, ఒకవేళ పరిస్థితులు వస్తే ప్రభువుని విడిచిపెట్టి పారిపోయేటువంటి మనస్తత్వం ఉందా, లేకపోతే పౌలు వలె ఆయన కొరకు చావడానికైనా నేను సిద్ధంగా ఉన్నానా అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారమై ముందుగా అంచనా వేసుకోవాలని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. తొందరపడి నన్ను వెంబడించకండి, కూర్చొని అంచనా వేసుకోండి అంటాడు. Beloved, we see that every one of us who has been called to follow Jesus Christ has been asked to sit down and estimate the cost of following Jesus Christ. And he quotes a couple of wonderful examples here. A person who is building a tower will sit down and estimate the expenses, lest he starts building at his own will, and then suddenly if he doesn't find the resources enough to complete the work, people will start making fun of him. ఒకవేళ అర్ధాంతరంగా తను ప్రారంభించి ఉందిలే చూసుకుందాం అని చెప్పి ఒకవేళ ఏమరపాటుగా ప్రారంభించేసి ఆ మార్గ మధ్యంలో ఆయనకి వనరులు సరిపోకపోతే అకస్మాత్తుగా పని ఆగిపోతే అందరు చూసి ఎగతాళి చేస్తారనే మాట అంటాడు. అలాగే ఒక రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన సైన్యం శత్రు సైన్యాన్ని ఎదుర్కొనడానికి శక్తి సామర్థ్యం కలిగిందా కాదా, వాడికి 20,000 మంది ఉంటే నాకు 10,000 మందితో నేను వాడిని ఓడించగలుగుతానా లేదా అని ముందుగా చూసుకుంటాడు కదా అనే మాట అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 10-18 వచనాలు చూసినప్పుడు ఇన్ ఎఫిషియన్స్ చాప్టర్ 6 వర్సెస్ 10-18 యుద్ధోపకరణాలన్నీ కూడా ధరింపకపోతే మనము ఈ ఆత్మీయ యుద్ధంలో మనం గెలవలేమన్నటువంటి మాట అక్కడ చూస్తాం. అన్లెస్ వి prepare ourselves with all the spiritual weaponry, we cannot win spiritual battles అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి it is essential for us to know the cost of following Jesus Christ. క్రీస్తుని వెంబడించడం అంటే ఆషామాషి కాదు, కేవలం విశ్వాసం ఉంచడం కాదు. డియట్రిక్ బోన్హాయిఫర్ అనేటువంటి ఒక భక్తుడు జర్మనీ దేశంలో ఆయన జన్మించి 1906వ సంవత్సరంలో జన్మించి 39వ ఏట అతన్ని ఉరి తీసి నాజీలు చంపేశారు. ఎందుకంటే హిట్లర్ సామ్రాజ్యంలో అతను ఉన్నప్పుడు యేసుక్రీస్తు గురించి ఎక్కువగా అతను బోధించాడు, మాట్లాడాడు. అతను కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అనేటువంటి ఒక పుస్తకం రాశాడు. ఇట్స్ వన్ ఆఫ్ ద క్లాసిక్ బెస్ట్ సెల్లర్స్ ఇన్ క్రిస్టియన్ లిటరేచర్. అది ఎప్పుడైనా మీకు వీలైతే దొరికితే చదవండి. యేసుక్రీస్తుని వెంబడించడంలో ఉండేటువంటి ఖరీదు ఎంతనో, వెల ఎంత చెల్లించాలని స్పష్టంగా రాశాడు. కాబట్టి క్రీస్తుని వెంబడించాలని ఒకవేళ నువ్వు నేను నిర్ణయం తీసుకుంటే ఏది ఆలయానికి వెళ్ళి మందిరానికి వెళ్ళి ఆరాధన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వాక్యం చెప్తే సరిపోదు. ప్రియమైనటువంటి వారులారా, రాబో దినముల్లో గడ్డు దినములు వస్తున్నాయి, భయంకరమైన శ్రమల కాలం వస్తుంది. నా విశ్వాసం పరీక్షించబడేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఆది అపోస్తలులు యేసుక్రీస్తు విషయమై వారి విశ్వాసం పరీక్షించబడినప్పుడు ప్రాణం పెట్టినంతగా వారి ప్రాణం పోయినా పర్వాలేదని సిద్ధపడి వెళ్ళారు, ప్రాణాలు ఆయన కోసం పెట్టారు. దట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ క్రైస్ట్, ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ లేయింగ్ డౌన్ యువర్ లైఫ్ ఫర్ ద కాజ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు కొరకు ప్రాణాలు పెట్టడానికైనా కానీ మనం సిద్ధపడిన వారమై ఉండాలని చెప్పి ఈ మాటలు ఉదయకాలంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నారు. క్రైస్తవులు ఇది నాన్న పూలపాన్ అనుకుంటారు. యేసు ప్రభుని వెంబడించడం, క్రీస్తు బిడ్డలుగా రక్షణ పొందితే సరిపోయింది అనుకుంటారు. బట్ గ్రేస్ ఈజ్ డీపర్ దాన్ వి థింక్. ఇట్ ఈస్ నాట్ వెరీ చీప్. చౌకబారు కృప, దేవుని కృప చౌకబారు వస్తువు కాదు. డియట్రిక్ బోన్హాయిఫర్ తన రాసిన మాటల్లో ఒకసారి అంటాడు, కృప అనేది చౌకబారుగా చేసేసి చాలామంది ఆ విధంగా ప్రకటిస్తున్నారు. కాబట్టి నిజమైనటువంటి పశ్చాత్తాపము, మారు మనస్సు లేకుండానే చాలామంది రక్షణలోకి వచ్చేస్తున్నారు అనేటువంటి మాట ఈ విధంగా అంటాడు. కాస్ట్లీ గ్రేస్ హ్యాస్ అ కాస్ట్ టు ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. అలాగే మరి ఖరీదైనటువంటి కృప ఎటువంటిదంటే యేసుక్రీస్తుని ప్రాణాలు పెట్టినంతగా వెంబడించేటువంటి విషయంలో వెనకాడని వారిగా ఉంటారంటాడు. when Christ calls a man, he bids him to come and die అంటాడు డియట్రిక్ బోన్హాయిఫర్. యేసుక్రీస్తు ఒక వ్యక్తిని తనని వెంబడించడానికి పిలిచినప్పుడు నీవు చావుకైనా కానీ సరే సిద్ధపడి రా అని చెప్పి పిలుస్తాడని స్పష్టంగా చెప్తున్నాడు. అలాగే డిసైపుల్షిప్ ఇస్ నాట్ అన్ ఆఫర్ దట్ మ్యాన్ మేక్స్ టు క్రైస్ట్.
నేను నిన్ను వెంబడిస్తాను అని చెప్పి ఒక వ్యక్తి క్రీస్తుకు చేసేటువంటి ఒక ఆఫర్ కాదు, కానీ క్రీస్తే మనల్ని పిలిచాడు కనుక ఆయన్ని వెంబడించాలనుకున్నప్పుడు సమస్తాన్ని ఉపేక్షించుకొని వెల ఎంతైనా సరే చెల్లించి నేను సేవిస్తాను, వెంబడిస్తాను అనేటువంటి నిర్ణయం కలిగి పరిస్థితులు ఎంత మారినా కూడా ప్రభుని విడవక ఆయన్ని వెంబడించేటువంటి శిష్యులుగా ఉండాలని ఉదయకాలన ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారు కనుక అటువంటి పట్టుదల గలవారమే, పౌరుషం గలవారై రాబో దినముల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ప్రభుని వెంబడించి ప్రాణాలు పెట్టినంతగా ఆయన్ని ప్రేమించి ఆయన కొరకు జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మీకును నాకును దయచేయనుగాక. ఆమెన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఉదయకాలన నాయన నిన్ను వెంబడించుట దాని వెనకాల ఉండేటువంటి తాత్పర్యము ఏ విధంగానైనా నిన్ను వెంబడించడానికి మేము సిద్ధపడినప్పుడు వెల చెల్లించడానికి కూడా సిద్ధపడాలనే విషయాలు ఇది నాకు జ్ఞాపకం చేశావు. అటువంటి జ్ఞానం కలిగిన వారమై రాబో భయంకరమైనటువంటి దుర్దినముల్లో ప్రపంచం మీదకి రాబోచ్చినటువంటి శ్రమల కాలంలో అనేక మంది విశ్వాసం నుంచి తొలగిపోవారుగా ఉంటారు. అయితే మేము ఆ విధంగా ఉండకుండా ఇప్పుడే సమయం ఉండగానే నేను క్రీస్తుని కావాలనుకున్నట్లయితే ఆయన వెంబడించాలనుకుంటే అన్నిటికీ సిద్ధపడి ఉన్నానా లేదా అని అంచనా వేసుకొని నా ప్రభావం ముందుకు సాగిపోవాలని హెచ్చరించారు. అటువంటి జ్ఞాన హృదయం మాకు దయచేయండి, మమ్మల్ని బలపరచండి. రాబో దినముల్లో విశ్వాసానికి కలిగేటువంటి ప్రతి శ్రమను మేము ఎదిరించి నీ కొరకు నిలబడేటువంటి కృపను మాకు దయచేయమని మా రక్షకుడు మా ప్రభుని యేసు నామంలో ప్రార్థన చేసి స్తుతించి అడిగి పొందినాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.